ఏమ్మా ఏందిమా సో చిక్కు పడితే ఏం లే ఇంకా చేసుకోలేవు. ఏం చెప్తున్నావు చెప్తావు కొంచెం. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. అందరికైతే గుడ్ మార్నింగ్. సార్ వచ్చేసి అంటే మంగళవారం మేము గుడికి వెళ్తున్నాం. చెప్పుదా ఇటు వెళ్దాం. పెద్దగా బెయ్యి పెద్దగా ఎత్తి పతలాంగా ఇద్దాము దారాన్ని. 101 ఆకులు కొనుకొచ్చా. 101 ఎంచినావు. ఆయన చెప్పిండు. ఆయన్ని చెప్తే అయిపోయినా. సరిపోదు, పెద్దగా పెట్టు, సరిపోదు. అవి 101 ఉన్నాయా? నాకు డౌటే. నువ్వైతే ఇప్పుడు కుడతావా దించుకుంటా? సరిపోదు సుబ్బు, సరిపోదు. తిప్పిలే అది దానికి తట్టు. కానిచ్చి వేసుకొని రాపోయేసావు ఇంట్లో పూజ చేసినప్పుడు. చేస్తానులే. వీడియో తీసేటప్పుడు ఏమే నీకు ఇక్కడ తమలపాకు మాల తయారు చేస్తా ఉన్నా దేవుడు. తుడుచుకోపో, తుడుచుకొని మంచి డ్రెస్ వేసుకో. గుడికి వాళ్ళు మంచి డ్రెస్ వేసుకో. మీ అమ్మ నీకు చల్లనీళ్ళు పోయేదంటున్నాను. తమలపాకులే కుడతారు, కట్టరు. సినిమా చూసిన వాళ్ళు ఎప్పుడన్నా? ఏమో నేను సినిమాలు తక్కువ చూస్తానులే. కుడుతుందే దీనికేసి తొందరగా అయిపోతుంది. కానీ టైం 3 నిమిషాలు పోయింది అప్పుడే. 3 నిమిషాలు. కుట్టచ్చా? నాకేం తెలుసు. పూజారి కదా, ఏదన్నా అడిగితే హెల్త్ పరంగా అడగకముందుకే జాగ్రత్తలు చెప్తావు కదా, ఇప్పుడు చెప్పు. అంటే నువ్వు పెట్టు, మన వాళ్ళు చెప్పేస్తారు. కానీ నెక్స్ట్సారికి బాగా చేసుకుందాం, అంతే కదా. ఏరా ఏంది ఒకేసారి అన్ని కుడుతున్నావు? అమ్మా పోను ఫ్రెండ్స్. ఏంటంటే ఆఖరికి ఒకప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీ సుబ్బే చూడండి. ఒకప్పుడు ఏంటంటే దూది తీసుకొని దూదిలో గింజలను తీసి చేతులతో దీపారాధన ఏంటి అవి చేయొచ్చు అది. ఇప్పుడు కాలము ఎట్ట పోతుంది ఏం కథనా ఫ్రెండ్స్. ఒకప్పుడు కూలీలను పిలిచి చేలో పని చేయించినావు నువ్వు, ఇప్పుడు మిషన్తో కూడా అలాంటున్నావు. కూలి కలుపు కాలం ఆడిపోతుంది చూడు. నాకు అట్ట చేస్తే ఒక 10,000 మిగులుతుంది. ఎట్టా పెట్టించేది? కూలీలతో అంటే కూడా మిషన్తో చేయించినట్టు 10,000 మిగులుతుంది కాబట్టి చేయించనా. కూలీలు ఎట్ట బతకాలా? అందరం దత్తత తీసుకో బతారు. శ్రీమంతుని మాదిరి దత్తత తీసుకో బతారు. ఇక్కడ నేను బతికేదే కష్టం రా నాయన అంటే కూలీల గురించి ఆలోచిస్తున్నా అంట. డబ్బు దాన్ని వింటే మన అట్టెందుకు పెట్టింది వాటి కొన్ని బిల్లు కట్టించింది. అయ్యమ్మా
ఏమన్నా పీక్కొని వచ్చినావా పత్తి? కొచ్చుకోలే, అడకొచ్చుకునే. సో ఈ బుట్ట ఏంటంటే మా దేవుని సామాన్లు ఉండే బుట్ట ఫ్రెండ్స్. దీంట్లో అన్నీ ఉంటాయి. దేవుని సామాన్ చేసేది నూనెలు, అగరబత్తులు. ఇది ఒక దాంట్లో వేసి పెట్టుకుంటే ఎటువంటి చంపగాడు నీళ్ళ పంపించిన నేను పూజ చేసుకునే ఇంట్లో. పూజ చేసుకుంటే దాంట్లో వేసుకుంటుంది. అడుగుతున్నాను నా కొడుకు. ఓ తీసుకొని రా లోపలికి. ఇంకా మీకు ఇంట్లోకి అడగటు దూతా. వీటిలో గంధం వేసుకుంటా. పోయండి పోరా, పిల్లలు నీళ్ళు పోసుకుంటారు ఇద్దరు. నువ్వు పోసుకునేవులే. ఓమా అద్దం మావ నీళ్ళు కానీ తిడతాడు, పోసుకుపోరి. ఇది ఫ్రెండ్స్ ఉతిగడ్డలు, ధూపాలు, గంధము. ఇది వచ్చేసి పత్తి, పూలు, పూలు. ఇక్కడ వచ్చేసి ముల్లపాకుల దండ, మాల. ఇక్కడ వచ్చేసి 21 టెంకాయి. ఉండే పేపర్ అదే అడే పేపర్ పెట్టలేను. సో మొత్తానికి అయితే ఉదయం లేచి బండలు దురిసి బాగా నీట్గా అన్నీ దురిసేసింది. సో ఇక్కడ కూడా అన్ని నీట్గా చేసేసి తుడిచేసింది, బట్టలని సర్దేసింది. తొక్కుతూ ఉండరు మీరు ఇద్దరు, కాళ్ళ కింద పడుతుంటారు ఎప్పుడు. సుత్తనే పెద్దోడు అయిపోతున్నాడు ఫ్రెండ్స్ నందు. సో ఫైనల్గా అయితే మేమందరం అయితే గుడికి అయితే వచ్చేసాం. సరే ఏం బా ఉతిగడ్డలు తెచ్చిందిలే. ఆల్రెడీ ఎవరు కట్టిపోయినారు కొత్త గుడ్డ అది. సో మొత్తానికి అయితే తను పూజ చేసుకుంటుంది. పూజ కావాల్సిన సామాన్లు తీసి అక్కడ పక్కన పెట్టుకుంటుంది. సో మా వాళ్ళు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు. నందుగాడు అయితే వాళ్ళకెళ్ళి కూర్చున్నాడు, నేనైతే పక్కన కూర్చోండా. సో మొత్తానికి అయితే మా సుబ్బు తన మొక్కవాడు అయితే తీర్చుకుంటుంది. కొడుకు అందించుంటే తల్లి కొట్టేస్తుంది అనమాట. ఆగే తంది ఆ విషయం తంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా పూజ అయితే అయిపోయింది. ఓమా సో సుబ్బు అయితే తమలపాకులు పెడతా పెట్టేసింది. అలాగే ఇంకా నైవేద్యం పెట్టేసింది. తర్వాత టెంకాయలు తీసుకుంటావా? ఇంకా పోదాం. పెట్టు, చేతన పెట్టు. సో తను కొట్టిన టెంకాయలుగా నీళ్ళు ఎక్కువ వచ్చినాయని మళ్ళీ శుభ్రం చేస్తుంది. ఎవరైనా జారి పడతారు కదా పాలిస్ బంద్ అని.
మా వీడియో అయితే అయిపోయింది. ఏంటంటే నా వీడియో అంటే నా పూజ అయితే అయిపోయింది. అందరూ మొక్క పొద్దున్న ఎవరేం పొద్దున టిఫిన్ ఏం చేయలేదు. అంటే ఆకలి కాలే, నా ఒక్కదానికి ఆకలి అవుతుంది, వీళ్ళకి ఆకలి కాలే. సో అంటే ఈ రోజుతో నా ముక్కుబడి అయితే తీర్చేసుకున్నా. అయిపోయింది. ఎప్పుడైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలంటే ఇక్కడికి వస్తారు. మా చూసాలు తింటారు వాళ్ళు. సో ఏంటంటే తలభాగం మేము తీసుకొని టెంకాయలు తోక భాగం దేవుని పెట్టేస్తాం అనమాట. అట్లా తీసుకుంటారో మళ్ళీ ఎట్లా తీసుకుంటారో తెలియదు. నేనైతే తలభాగం తీసుకున్నాను అనమాట, పైభాగం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్. మా నందగాడు జాచోడైనాడు, అస్సమ్మ ఇంకా జాచడైంది, వీడు అందరికంటే ఇంకా జాచైనాడు. బగ్గీలా ముందర కూర్చునే కోసం యుద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్. వీడేం ముందర కూర్చొని ఉన్నాడు ఆటోకి, వీళ్ళు కూర్చున్నాడు.